अरे रिटर्न मिल जा రామప్రసాద్ గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లక్ష్మణరెడ్డి గారి నాయకత్వం. అందరికీ నమస్కారం. ఈరోజు రాయచోటి నియోజకవర్గ ప్రజలకు ఎంతో శుభమైన దినం. ఎందుకంటే ఈరోజు మన రాయచోటి నియోజకవర్గానికి సంబంధించి మన క్యాబినెట్లో సుమారు అనంతపురం జిల్లా, కడప జిల్లా, చిత్తూరు జిల్లాకు సంబంధించిన అంద్రీనివా కాలువకు సంబంధించి ఈరోజు కీలకమైన ఘట్టం మన అసెంబ్లీలో జరిగింది. ఏమిటనగా ఈరోజు సుమారు 1350 కోట్ల రూపాయలతో జరగబోయే అంద్రీనివా మిగులు పనులకు మన రాష్ట్ర మంత్రివర్గంలో కానీ దాంతోపాటు ఈరోజు అసెంబ్లీలో కూడా తీర్మానం జరిగింది. దాంతో మన రాయచోటి కాన్స్టిట్యున్సీకి కూడా సుమారు 450 కోట్లు, డ్రైనేజ్ 495 నుంచి 535 కిలోమీటర్ల వరకు మన తాలూకాలు సుమారు 50 కిలోమీటర్ల మేర పనులు జరుగుతాయి. ఈ పనుల వల్ల సుమారు 25,000 ఎకరాలకి మన దగ్గరలో ఉన్న శ్రీనివాసపురం రిజర్వాయర్కి కూడా 25,000 ఎకరాలకు రైతులకు అందరికీ నీటి అందించేదానికి ఈ యొక్క కెనాల్ ద్వారా శుభసూచకంగా ప్రజలకు, రైతులకు అందరికీ ఆనందం చేసిన విషయం. ఈ అవకాశాన్ని, ఈ యొక్క బాధ్యతను చేపట్టి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైన నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ యొక్క బహుత్తరమైన ప్రణాళికలకు మరొక్కసారి శుభసూచకంగా ఈరోజు అసెంబ్లీలో ఈ యొక్క డెసిషన్ తీసుకోవడం జరిగింది. అందుకే ఇక్కడ మన మంత్రి గారి కార్యాలయంలో మన నారా చంద్రబాబు గారికి పాలాభిషేకం జరిగింది. దీనికోసం ఇచ్చేసిన మన రాయచోటి పార్టీ నాయకులు, కార్యకర్తలు, రాయచోటి ప్రజలందరికీ మరొక్కసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ జై చంద్రబాబు. నారా చంద్రబాబు నాయుడు గారు మరియు గౌరవ మంత్రివర్యులు మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు, అంతేకాకుండా ఈ శాఖకు సంబంధించిన మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు గారు, వీళ్ళ కృషి వల్ల మన రాయలసీమ ప్రాంతానికి, రాయలసీమ రైతాంగానికి ఎంతో మేలు చేయాలనే ఉద్దేశంతో అంతకుముందు అంద్రీనివా సృజల స్రవంతి ఎన్నో కాలువలను 70% పనులను పూర్తి చేయడం జరిగింది. మిగిలిన పనులు మిగిలిపోవడం జరిగింది. ఇది కంప్లీట్ అయితే మొత్తం రైతాంగానికి ఎంతో మేలు చేయడం అవుతామని చెప్పి ఎంతో గొప్ప ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు దాదాపు 1400 కోట్లు నిధులు శాంక్షన్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మన రాయచోటి నియోజకవర్గానికి 350 కోట్లు రావడం జరిగింది. దగ్గర ఒక 500 ఎకరాలకు నీరు అందించడం జరుగుతుంది ఈ కార్యక్రమం ద్వారా. తద్వారా అట్టడుగు ప్రాంతమైన మన రాయచోటి నియోజకవర్గానికి, రైతాంగానికి ఎంతో మేలు చేయడం జరిగింది. ఇటువంటి గొప్ప కార్యాన్ని మన మంత్రివర్యులు రామప్రసాద్ రెడ్డి గారు చొరవ తీసుకొని ఆయన కృషి వలన ఈ కార్యక్రమం పూర్తి అవడం జరిగింది. ఈరోజు మనం అందరికీ ఇది ఒక గొప్ప దినం ఈరోజు. ఎందుకంటే రైతాంగం మన రాష్ట్రానికే కాదు, మన దేశానికి రైతాంగం వెన్నుముక్క లాంటిది. అటువంటి రైతాంగానికి రైతులు బాగుంటే మన రాష్ట్రం బాగుంటుంది. తద్వారా మీరు పంటలు బాగా పండుతాయి, రాష్ట్ర ఆర్థిక విషయాలు కూడా, వనరులు అన్నీ సమీక్షించబడతాయి. కాబట్టి ఇది గొప్ప దినము. మనమందరము ఆ కార్యక్రమాన్ని ఆయనకు కృతజ్ఞత తెలియజేయడం కోసము మన రాయచోటి నియోజకవర్గం సంబంధించిన పార్టీ కార్యాలయంలో వాళ్ళందరికీ రామప్రసాద్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. మొత్తం కార్యకర్తలు అందరూ ఎంతో ఆనందంగా ఉన్నాము. ఎందుకంటే ఈ రాయచోటి నియోజకవర్గంలో రైతాంగానికి ముఖ్యంగా పంటలు రైతులకు పండించుకుంటారు, అన్ని విధాలు ఉపయోగపడతాయి. కాబట్టి ఇదంతా గొప్ప దినం అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.
మన ప్రియతమ నాయకులు గౌరవ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు, ఆయన ఒక అభివృద్ధికి చిరునామా, రాయచోటి నియోజకవర్గ ప్రజల సేవే ఆయనకు నా యొక్క రాజకీయ యాత్ర అని ఆయన ఒక దీక్షతో, ఒక పట్టుదలతో నియోజకవర్గాన్ని ఇతర నియోజకవర్గాల కంటే కూడా రాయచోటి నియోజకవర్గం ముందుండాలని, రాయచోటి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఎటువంటి కష్టం లేకుండా అన్ని మౌలిక వసతులు ఇక్కడ కల్పించాలని ఒక గొప్ప ఉద్దేశంతో ఆయన నిరంతరం ఒక శ్రామికుడి మాదిరిగా 18 గంటలు మన రాయచోటి వాసుల కోసం కష్టపడుతున్న మన ప్రియతమ మంత్రివర్యులు రాంప్రసాద్ రెడ్డి గారు, ఆయన మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఒప్పించి రాయచోటి వాసుల యొక్క కష్టాన్ని తెలియజేసి రాయచోటిని అభివృద్ధి చేయాలని చెప్పి ఆయన ఒక పట్టుదలతో మరి ఈరోజు ఇతర నియోజకవర్గాలకు ఇవ్వని విధంగా 450 కోట్ల రూపాయలు ఫస్ట్ ఫేజ్ ప్రతిపాదన చేయడం జరిగింది. ఇది నిజంగా ఒక పక్క తాగునీరుకు సాగునీరుకు ఎక్కడ కూడా రాయచోటి వాసులు మరి కష్టపడకూడదు సాగునీరు విషయంలో కానీ తాగునీరు విషయంలో అని చెప్పి ఆయన కృషి చేయడం జరిగింది. నిజంగా ఈరోజు మేమందరం రాయచోటి నియోజకవర్గ ప్రజలందరము గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు అలాగే నారా లోకేష్ బాబు గారికి, మన ప్రియతమ నాయకులు మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి కూడా చేతులెత్తి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు అందరం కలిసి మరి చిత్రపటానికి కూడా పాలాభిషేకం చేయడం జరిగింది. జై చంద్రబాబు, జై తెలుగుదేశం, జై రాంప్రసాద్ రెడ్డి. ఈరోజు అసెంబ్లీలో తీర్మానం చేసిన కూటమి ప్రభుత్వంలో శుభసూచకం. ఈరోజు మన రాయచోటి కరువు ప్రాంతంగా ఉన్న వల్ల చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, మండిపల్లి రామరాజు ఆధ్వర్యంలో ఖచ్చితంగా తీసుకొస్తామని ఈరోజు ఎలక్షన్ ముందరే మా నాయకుడు మాట చెప్పాడు. మల్లూరు మీటింగ్లోనే చెప్పాడు, ఎలక్షన్ ముందరే క్యాంపెయిన్లోనే చెప్పాడు. ఈరోజు ఆ మాట కోసం సాయశక్తిలో కృషి చేసి రాయచోటి సస్యశ్యామం చేసేదానికి, రైతులు పక్షపాతి ఉపయోగపడేదానికి, ప్రతి ఒక్కరికి రైతు కోసం అన్ని కష్టపడి ఈరోజు ఇన్ని కోట్లు సంపాదించాలంటే ఎంతో గర్వకాలం. ఆయనకి ఎంతో మన రాయచోటి ప్రజలు ఎంతో రుణపడి ఉంటారు. ఖచ్చితంగా అందరూ గమనించుకోవాలి. ఇదే 5 సంవత్సరాల గత ప్రభుత్వంలో కనీసం 50 లక్షల రూపాయల పని కూడా చేయాల ఆదాయ కారణం. ఈరోజు ఇన్ని వేల కోట్లు ఈరోజు కోట్ల ప్రభుత్వం ఇస్తున్నారంటే ప్రజలు చాలా ఖచ్చితంగా కోట్ల ప్రభుత్వం రుణపడి ఉంటాం. మనం అందరం కూడా రాంప్రసాద్ అందరూ రాయచోటి ప్రజలందరూ కూడా ఖచ్చితంగా రుణపడి ఉన్నారని కోరుకుంటున్నాం.